గంపలపల్లె కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపుగా 200 కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చాలా మేరకు వడ్లు ఈ విధంగా వరదలో కొట్టుకొచ్చిన దుస్థితి. మనం ఒకసారి చూపెట్టచ్చు, ఇదే వడ్లు చూపెడుతున్నాం. దీనిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా మట్టి కాదు, వడ్లు. ఇదంతా కూడా వడ్లతో కొట్టుకొచ్చిన వడ్లు. కాయ కష్టం చేసి ఆరుగాలం పండించిన రైతుల కష్టం చెమట చుక్కలో నుంచి వచ్చిన రక్తం చుక్క నుండి మారి ఆ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి గింజ నష్టం జరగకుండా రైతులు పండించిన వడ్ల దుస్థితి గురించి మనం చూపెట్టబోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కళ్ళాల్లో కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రైతులు ఎందుకు చనిపోతున్నారు, ఒకే రోజు మండలంలో 4 రైతులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా? ట్యాగింగ్ల పేరుతో, మిల్లర్ల పేరుతో రైతులను వేధిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం గంపల్లపల్లి, ఆంధ్రపూర్ 2 గ్రామాల కళ్ళల వద్ద ఉన్నాం. మనం చూపెట్టచ్చు, ఇదే కళ్ళంలో రాత్రి ఘటన జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే మండలానికి చెందిన కొత్తూరుకు సంబంధించిన 2 రైతులు, అదేవిధంగా గంపల్లపల్లికి సంబంధించిన 2 రైతులు. అందులో ఒక ఆయన డిగ్రీ చదివే కొడుకున్నాడు, తండ్రి పేరు నాగరాజు. ఇక్కడే యథార్థం జరిగింది, మనం చూపెట్టచ్చు అవే బ్యాగ్స్. దీని తర్వాత అక్కడ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, అసలు ఏం జరిగింది నైట్లో ఏంది ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఏందమ్మా ఏం జరిగింది? అడ్ల గురించి వచ్చింది సార్. అడ్ల బస్తాలు తడుతాయి పెట్టిండ్లు అక్కడ, అవి తడితే మళ్ళీ తీసుకెళ్లారని వచ్చి ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడనే ఇంట్లోనే ఉన్నారు. ఏంటి ఇక్కడ ఎందుకు అంటే 11 గంటలకు గాలి వచ్చింది, భీకరమైన వానలు వచ్చినాయి. గాని వానలు వస్తే తడితే అని వచ్చింది వాళ్ళు. అమ్మా, ఏందమ్మా ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నారు అందరూ? అదే కదా, వాళ్ళు అడ్లు తీసుకుంటే ఇంత ప్రమాదం జరగపో, అడ్లు తీసుకుపోకపోవట్లే ఇది ఇంత ప్రమాదం జరిగింది. అడ్ల వల్లనే కదా బత్తాలు తడితే అని వచ్చిరి. వాన గాలి బాగా విపరీతంగా వచ్చే, ఈడ గాలికి వానకు ఉందామని వచ్చే వరకు గోడగూలే, పిల్లగాని వినవాడే, తండ్రి వినవాడే, పిల్లగాని వినవాడే, ఇద్దరు చనిపోయారు. ఏందమ్మా పిల్లగాడు చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి వారం రోజుల కింద చదివినోడే, చదువుకుంటాడు హైదరాబాద్ లో చదివినోడే. ఇక్కడికి మొన్న పెండ్లి ఉందని వచ్చిండు. తండ్రికి సాయంగా ఈడికి వచ్చిండు, కౌలు రైతట కదా. తండ్రికి సాయంగానే ఇట్లా మరి వర్షం వస్తుంది కదరా. వడ్లు మైచర్ రాలేదమ్మా, లేకపోతే తూకం కాలేదా? ఎందుకు? బత్తాలు జోకిర్రాలే ఆల్రెడీ, బత్తాలు జోకిండ్రు. బత్తాలు తడతాయని బోరం కప్పుదామని వచ్చిండ్రు. కొడుకుని తీసుకొని వచ్చిండు, చదివే పిల్లగాడే ఆయన. కొడుకు ఆ మాత్రం కనపోయే వరకు మొత్తుకున్నాడట. మళ్ళా తండ్రి కాలు విన కూడా వాడి, తండ్రి కాలు కూడా ఇరిగింది. ఇది పరిస్థితి. అయితే అభిరామ్ అంశంలో కొంత ఆలోచించదగ్గ విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే నాగరాజు తండ్రి కౌలు రైతుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా 15 రోజుల క్రితమే ఇక్కడికి వడ్లు రావడం, మైచర్ కావడం, మైచర్ అయిన తర్వాత నేరుగా ఏదైతే బ్యాగులు ఉన్నాయో బ్యాగులు నింపేసి తూకం కూడా అయింది. తూకం అయిన తర్వాత డిలే జరిగింది, ఆ డిలేనే చావుకు కారణమైందని చెబుతున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నిన్న జరిగిన విధ్వంసం వల్ల జరిగిన ఇది నిర్లక్ష్యమే అని చెబుతున్నారు. మనతో పాటు కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. సిపిఎంఎల్ ఏంటన్నా ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని మేము అంటున్నాం. ఎందుకంటున్నామంటే ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి దాదాపుగా 1 నెల అయినప్పటికి కూడా మ్యాచర్ లేదని చెప్పి కాంట పెట్టకపోవడం, అధికారులు ఇక్కడికి రాకపోవడం, వీళ్లకు కాంట పెట్టకపోవడంతో నెల రోజుల నుంచి వడ్లు ఇక్కడే ఉండి రాత్రి అకాల వర్షం
చాలా గాలి దుమారం వస్తే రైతులు అయ్యో మా వడ్లు తడిచిపోతాయని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి కళ్ళం కాడికి వచ్చి తాటిపల్లిని గడిపే క్రమంలో వర్షం బాగా వస్తుంటే మరి ఇద్దరు తండ్రి కొడుకులు ఇక్కడ షెడ్ ఉంటుంది, ఈ షెడ్ దగ్గర నిలబడితే గోడ కూలి చనిపోవడం కూడా జరిగింది. ఇదే వడ్లు తెచ్చి నెల రోజులైనప్పటికీ కూడా వీళ్ళు కాంట పెట్టకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంతో వీళ్ళిద్దరి మరణాలు, అదేవిధంగా కొత్తూరులో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమందికి చాలా దెబ్బలు తగిలినాయి. వీరందరికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు ప్రభుత్వం రైతే రాజ్యం చెప్తుంది కానీ ఈ రైతులకు మాత్రం చేసింది ఏం లేదు. ఇప్పుడు రైతులు తెచ్చి 6 కాలం కష్టపడి పంట పండించి అయ్యో మా పిల్లలకు పెళ్లిళ్లకు చదువులకు అయితే అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇలాంటివి జరిగినాయి. చదువుకునే కొడుకు ఇవాళ చనిపోయిందండి, వారి కుటుంబంలో దిక్కెవరు వారికి. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే. అదే విధంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కనీసం రైతులు 4 చనిపోయినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రైతుల మరణాల కారణమైన వారిపైన, అధికారులపైన కూడా చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు రావాలి, వారికి తక్షణమే సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఇదే నిర్లక్ష్యం జరిగితే సిపిఎంఎల్ నుంచి ఏ రకమైన ఉద్యమం చేయబోతున్నారు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రైతులందరినీ ఏకతాటం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తాం, రైతుల పక్షాన ఉంటాం, రైతులందరినీ కూడగట్టి కూడా ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో పోరాటం చేస్తాం, ఖచ్చితంగా రైతుల మద్దతును కూడగట్టి ఆందోళన చేస్తామని మనం చూపెట్టచ్చు. అసలు నైట్లో 10:30 తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూపెడదాం. ఇదే సామిల్ దగ్గర జరిగింది. ఈ సామిల్ దగ్గరనే ఈ ఘటన కొనసాగింది. ఇక్కడ ఇదే స్పాట్లో తండ్రి కొడుకు ఇద్దరు కూడా అక్కడ కవర్ కప్పేసి, తాడ్పాలిని కప్పేసి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అయితే ఇక్కడే ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇదే ప్రదేశం. ఇక్కడ నేరుగా ఒక ఇటుక పెల్ల తన అభిరామ్ ఛాతిపై పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడికక్కడే అభిరామ్ చనిపోయాడని చెప్తున్నారు. చనిపోయిన తర్వాత వెంటనే అటు సైడ్ ఉన్న తండ్రిపై కూడా ఇటుక పిల్లలు ఒకటేసారి పడడంతో కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ తర్వాత ఇద్దరు కొద్దిసేపు నన్ను బతికించండి అని విలపించారు. ఆ విలపించిన యథార్థం చూస్తే కన్నీళ్ళు ఆగవు, కంటతడి పెట్టవలసిందే. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాన్ని పట్టి చూస్తుంటే రాత్రి జరిగిన యథార్థం ఎవ్వరికి జరగద్దని నేరుగా ఈ గ్రామస్తులు చెబుతున్నారు. గంపలపల్లి గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతులకు ఇంత ఘోరమైన దుస్థితి పడుతుందా, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యం సుడిగాలితో వచ్చిన ఆ వర్షం కారణంగానే ఇక్కడున్న సామిల్ ఇదంతా కూడా నాసీ రకం కట్టడం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ సామిల్ పూర్తి అంశం చూపెట్టచ్చు. ఏదో ఒక 10 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ గోడ పక్కనే వచ్చి ఈ శిథిల వ్యవస్థకు చేరిన ఈ గోడల దగ్గరనే వచ్చి ఉన్న అంశంలో ఈ గోడలు కూలిపోవడం, ఈ గోడలు నేరుగా రైతులపై పడడం, ఆ రైతుల్లో తండ్రి కొడుకు చనిపోవడం, ఈ అంశం అందరినీ కలిచివేసింది, కన్నీళ్ళు పెట్టించింది. ఇక్కడే సంఘటన జరిగింది. ఇందులో నుంచి తీసే ప్రయత్నం చేశారు. ఈ బలమైన ఇటుక పిల్లలు ఒక్కసారిగా కూలి పైన పడడంతో అంత పైన ఉన్న దాదాపుగా 20 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ గోడ కూలడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ గోడ కూలడం వల్లనే, మళ్ళీ చెబుతున్నాను, ఈ గోడ ప్రకృతితో పాటు జరిగిన విధ్వంసంలో భాగమని చెప్పుకోవచ్చు. భారీ వర్షం కారణంగా, సుడిగాలితో వచ్చిన వర్షం కారణంగా జరిగింది. ఇక్కడే తండ్రిని కాపాడే ప్రయత్నం జరిగింది. తండ్రిని ఇక్కడ నుంచి నేరుగా కరీంనగర్ హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. కరీంనగర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ తండ్రి చనిపోయారు. అయితే కొడుకు ఇక్కడే చనిపోయాడు. ఇక్కడ నుంచి చనిపోయిన కొడుకు అభిరామ్ చనిపోయిన తర్వాత ఎన్నో ఆశలుగా అభిరామ్ను హైదరాబాద్లో చదివిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి 2 రోజుల క్రితం ఒక వివాహం ఉందని వచ్చారు. మనం చూపెట్టచ్చు, రక్తం మరకలు చూపెట్టచ్చు. రక్తం మరకల్లో ఎంత విలపించి ఉంటారనే అంశం కూడా చూపెట్టచ్చు. కనీసం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్న సమయంలో ఇదంతా జరిగిందని మనం భావించవచ్చు. అయితే ఇదంతా కూడా నిన్న నైట్లో జరిగిన యథార్థం.
నిన్న నైట్ల లక్షడిపేట మండలంలో రాత్రి 10 గంటల తర్వాత లక్షడిపేట మండలంలో జరిగిన యథార్థం అందరినీ కంటతడి పెట్టించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వడ్ల కొనుగోలు అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వడ్ల కొనుగోలు నిర్లక్ష్యంగా మారింది? నిర్లక్ష్యంగా మారడానికి గల కారణం ఏంది? ఎందుకు బీఆర్ఎస్ నాయకులు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారనే కోణంలో కొంత చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు అంశంలో స్పీడ్ పెంచకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు రోజు రోజు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి నైట్లో వాళ్ళ మైచర్ వచ్చింది, 15 రోజుల కిందట కాంట అయింది. అక్కడ వడ్ల బస్తాలు తడుస్తాయనే ఒక నేపంతో వర్షం కారణంగా తండ్రి కొడుకు ఇద్దరు ఉరికొచ్చి ఆ తాడపాలిని కప్పే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతున్నారు.